విముక్తి కోసం భరత జాతి ఎత్తిపట్టిన స్వేచ్ఛా పతాకం మన స్వాతంత్రం. పరాయి పాలన వద్దని ఆసేతు హిమాచలం ఆలపించిన ఆత్మగౌరవ గీతం మన స్వతంత్రం. లక్షలాది వీరుల బలిదానాలు, వేలాది తల్లుల కడుపు కోతల ఫలితం మన స్వాతంత్రం. నవ్వుతూ ఉరికొయ్యలను ముద్దాడిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల ధిక్కారం మన స్వాతంత్రం. వందలాది బుల్లెట్లు శరీరాన్ని తూట్లు పొడిచినా ఆపకుండా వందే మాతరమని నినదించిన జలియన్ వాలాబాగ్ తెగింపు మన స్వాతంత్రం. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తా అన్న సుభాష్ చంద్రబోస్ ఆవేశం మన స్వాతంత్రం. డూ ఆర్ డై అన్న గాంధీ అలుపెరగని ఆచరణే మన స్వాతంత్రం. కానీ ఇవాళ ఆ స్వాతంత్రానికి అర్థమే లేకుండా పోయింది. సారీ టు సే దిస్, బట్ ఇదే ఇవాల్టి నిజం. రష్యా నుంచి ఆయిల్ కొనడానికి ఇండియాకు 1 నెల పర్మిషన్ ఇస్తున్నామని అమెరికా చెప్పిన న్యూస్ విన్నప్పటి నుంచి నా బ్లడ్ బాయిల్ అవుతుంది. 140 కోట్ల మంది ప్రజలున్న ఓ సార్వభౌమ దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని గర్వంగా చెప్పుకునే ఇండియా, తన అవసరాల కోసం ఇంకో దేశం దగ్గర పర్మిషన్ తీసుకోవడం ఏంటి? ఈ మాట చెప్తుంటే నాకే షేమ్ అనిపిస్తుంది. మనం ఎవరి దగ్గర ఆయిల్ కొనాలో, ఎవరితో దోస్తీ చేయాలో నిర్ణయించాల్సింది ఎవరు? మనమా లేక ట్రంపా? భారతదేశం అమెరికాకు అంగడి సరుకులా మారిందా, లేక మన విదేశాంగ విధానాన్ని రిమోట్తో వాషింగ్టన్ నడిపిస్తుందా? ఇండియా తాకట్లో ఉందా? నేను మాత్రమే కాదు, ఈ దేశం అంటే ప్రేమ, అభిమానం ఉన్న ప్రతి భారతీయుడు ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆ దేశాలు ఏం కోల్పోయాయో తెలియదు, కానీ నా దేశం, మన దేశం మాత్రం తన ఆత్మగౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని, స్వేచ్ఛను కోల్పోయినట్టే కనిపిస్తుంది. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన దేశం ఫాలో అవుతున్న డిప్లొమాటిక్ అప్రోచ్ను మోడీ ప్రభుత్వం ఏవో కారణంతో పక్కన పెట్టింది. ఆ రీజన్స్ ఏంటో ఈ వీడియో ఎండ్లో మీకు చెప్తాను. ఇక ఇటు అమెరికా కూటమిలో, అటు సోవియట్ ఫ్రంట్లో చేరకుండా న్యూట్రల్గా అలీనా విధానాన్ని ఫాలో అయిన మనం ఎన్నో దేశాలకు పెద్దన్నలాగా, పెద్ద దిక్కుగా మారాం. కానీ ఇవాళ మనం ఆ న్యూట్రల్ స్టాండ్ను పక్కన పెట్టాం. యుద్ధం మొదలు కావటానికి కేవలం 1 రోజు ముందు మన ప్రధాని మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడం, ఆ తర్వాత రోజే స్టార్ట్ అయిన ఇజ్రాయెల్ దాడులను కనీసం ఖండించకపోవటం ఇరాన్కు రాంగ్ సిగ్నల్ పంపించింది. ఇంతేకాదు, ప్రపంచ దేశాల ముందు ఇండియా చిన్నబోయేలా, మోడీ ప్రభుత్వ దౌత్య విధానాన్ని ప్రశ్నార్థకంగా చేసేలా అమెరికా చేసిన ఓ పని గురించి చెప్తా వినండి. విశాఖపట్నంలో మన ఇండియన్ నేవీ నిర్వహించిన మిలాన్ ఉత్సవాల కోసం ఎలాంటి ఆయుధాలు లేకుండా వచ్చిన ఇరాన్ యుద్ధనౌక ఐడిస్ డేనాను అమెరికన్ సబ్మెరైన్ అంతర్జాతీయ జలాల్లో పేల్చేసింది. 100 మంది ఇరాన్ నేవీ క్రూ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నౌకను మన కళ్ళ ముందే మన సముద్ర తీరానికి దగ్గరలో అమెరికా ముంచేస్తే ఇప్పటిదాకా మోడీ ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అతిథిగా మన దేశానికి వచ్చిన ఇరానీయులు సేఫ్గా వాళ్ళ దేశానికి చేరేదాకా రక్షణ కల్పించకపోవటం, దాడి చేయకుండా అమెరికాను ఆపకపోవటం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపిస్తున్నారు. కానీ ఈ విమర్శలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. అదో యుద్ధ నౌక, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరా అని కొంతమంది బీజేపీ సపోర్టర్స్ అంటున్నారు. అది యుద్ధ నౌకనే కాదన్ను, కానీ అందులో ఆయుధాలు లేవు. ఇంతేకాదు, అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి దాడులు చేయవద్దన్న యుద్ధ నియమాన్ని అమెరికా పాటించకపోవటాన్ని క్వశ్చన్ చేయాల్సిందే కదా. మన దేశానికి అతిథులుగా వచ్చిన వారిపై దాడి చేసిన అమెరికా రౌడీయిజాన్ని ప్రశ్నించాల్సిందే కదా. ఇరాన్ నౌక పంపిన ఈ డిస్ట్రెస్ సిగ్నల్ను అందుకున్న శ్రీలంక నేవీ మునిగిపోతున్న ఇరాన్ నావికుల్లో కొందరిని కాపాడింది. వారితో పాటు ఇంకో ఇరాన్ నౌకకు తన దేశంలో ఆశ్రయం ఇచ్చింది కూడా. శ్రీలంక లాంటి ఓ చిన్న దేశం అమెరికాని ఏ మాత్రం ఖాతరు చేయకుండా మానవత్వంతో స్పందించింది కదా. మనకేం అడ్డం వచ్చింది? మన దేశం ఇన్ని రోజులు పాటించిన విలువలు ఏమయ్యాయి? ఇదేనా మనం గొప్పగా చెప్పుకునే అతిథి దేవో భవ సంస్కృతి? శ్రీలంక లాంటి చిన్న దేశానికే ఉన్న ధైర్యం విశ్వగురువు అని చెప్పుకునే మనకెందుకు లేదు? అమెరికా సబ్మెరైన్ మన తీరానికి దగ్గరలో దాడి చేస్తుంటే మన రేడర్లు నిద్రపోతున్నాయా, లేక మన ప్రభుత్వం కళ్ళు మూసుకుందా అని ఇవాళ ఇంటర్నేషనల్ మీడియా అడుగుతుంది. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, ఇంకో ఇన్సిడెంట్ గురించి కూడా చెప్తా వినండి. ఇజ్రాయెల్ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మొన్న చనిపోతే 5 రోజుల దాకా మన దేశం సంతాపం కూడా తెలపలేదు. ప్రజల్లో వ్యతిరేకత, ప్రతిపక్షాల విమర్శలకు భయపడి మార్చి 5న మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి కండోలెన్స్ బుక్లో సంతకం చేసి భారత ప్రభుత్వం తరపున సంతాపం తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ వైఖరిని కొందరు డిప్లొమాటిక్ బ్యాలెన్సింగ్ అంటే, ఇంకొందరు మాత్రం డిప్లొమేటివ్ వీక్నెస్ అంటున్నారు. కానీ గతంలో మన దేశ పాలకులు ఇలా ఉండేవారు కాదు. అమెరికా కాదు కదా ఏ విదేశీ జోక్యాన్ని కానీ
పెత్తనాన్ని కానీ అంగీకరించలేదు. ఓసారి టైం లైన్లో వెనక్కి వెళ్తే 1989లో ఇరాన్ ఫస్ట్ సుప్రీం లీడర్ రుహెల్లా ఖమేనీ చనిపోయినప్పుడు మన దేశం వెంటనే కండోలెన్స్ తెలపడంతో పాటు దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అప్పుడు కూడా అమెరికాకు ఇరాన్ అంటే పడకపోయేది. కానీ అమెరికాకు కోపం వస్తుందని, ఏమన్నా అంటుందేమోనని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అనుకోలేదు. ఇంకాస్త బ్యాక్కి వెళ్తే 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో మన దేశం యుద్ధం చేస్తున్నప్పుడు మనల్ని బెదిరించడానికి నాటి ప్రెసిడెంట్ నిక్సన్ తమ నేవీలోని ఈ 7th ఫ్లీట్ను పంపుతామన్నారు. దానికి అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఏమన్నారో తెలుసా? చేతనైంది చేసుకోమని నిక్సన్ ముఖం మీదే చెప్పేశారు. ఆ నౌక మన దేశానికి వచ్చేలోపే పాకిస్తాన్ ఓడించి అమెరికా ఇజ్జత్ తీశారు. ఇంతేకాదు, అణుబాంబు తయారు చేస్తే ఆంక్షలు విధిస్తామని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్ అని ఇందిరాగాంధీ ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ చేసి ఇండియా పొగర్ను ప్రపంచానికి చూపెట్టారు. ఇవే కాదు, ఇరాన్ మీద ఆంక్షలున్నాయి, ఆయిల్ కొంటే బాగుండదని అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలు మౌనముని అని ఎగతాళి చేసే మన్మోహన్ అప్పుడు ఏమన్నారో తెలుసా? ఇండియా ఎవరి దగ్గర నుంచి ఆయిల్ కొనాలో అమెరికా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అమెరికా మాటను పట్టించుకోకుండా ఇరాన్ ఆయిల్ను మనం కొన్నాం. ఆనాడు నిక్సన్ 7th ఫ్లీట్ని పంపితేనే వనకని భారత్ నేడు ట్రంప్ చేస్తున్న ట్వీట్లకు ఎందుకు భయపడుతుంది? మౌనముని అని విమర్శలు ఎదుర్కొన్న మన్మోహన్ సింగ్కే ఉన్న మొండితనం 56 ఇంచులు ఛాతీ ఉందని చెప్పుకునే మోడీకి ఎందుకు లేదని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రులు. నేనేదో కాంగ్రెస్కి సపోర్ట్గా చెప్తున్నానని అనుకోవద్దు. ఇప్పుడు బీజేపీ పీఎం వాజ్పేయి గురించి కూడా చెప్తాను, వినండి. ఇక రెండోసారి అణుపరీక్షలు నిర్వహించకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మనపై చాలా ప్రెజర్ తీసుకొచ్చారు. అయినా వాజ్పేయి లెక్క చేయకుండా 1998 మేలో న్యూక్లియర్ టెస్టులు చేసి ఇండియా సత్తా చాటారు. ఇంతేకాదు, 2003 ఇరాక్ యుద్ధానికి ఇండియన్ ఆర్మీని పంపాలని నాటి ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కోరితే వాజ్పేయి క్లియర్గా నో చెప్పారు. మాది కాని యుద్ధాన్ని మేమెప్పటికీ చేయమని బుష్కు తెగేసి చెప్పారు. ఇలా నాటి ప్రధానమంత్రులు ఎవరూ కూడా అమెరికా ఒత్తిడికి కానీ బెదిరింపులకు కానీ భయపడలేదు. మన దేశ గౌరవానికి భంగం కలిగించే ఏ పని చేయలేదు, అమెరికాను కూడా చేయనివ్వలేదు. మరి ఏమైంది నాటి పౌరుషం? ఎక్కడికి పోయింది నాటి ధైర్యం? మోడీ ఎందుకు అమెరికా, ఇజ్రాయెల్కు లొంగిపోయారు? ప్రతి ఒక్క భారతీయుడు అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ మనకి ఎంత హెల్ప్ చేసిందో అంతకంటే ఎక్కువగానే ఇరాన్ మనకు ఎన్నో విషయాల్లో అండగా నిలిచింది. తక్కువ ధరకు ఆయిల్ నమ్మటం, అది కూడా మన కరెన్సీలోనే పేమెంట్ను తీసుకోవటం, మనం ఎన్ని రోజులు ఆగి డబ్బులు ఇచ్చినా వడ్డీ వసూలు చేయకపోవటం, ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం లాంటి సహాయాన్ని ఇరాన్ మనకు చేసింది. చారిత్రకంగా, సాంస్కృతికంగా మన దేశంతో ఎన్నో విషయాల్లో సారూప్యత కలిగిన ఇరాన్ను ఇవాళ మనం దూరం చేసుకున్నాం. ఇదంతా ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం? అమెరికా మెప్పు పొందితే సరిపోతుందా? దేశ ప్రయోజనాల కంటే మీకు వ్యక్తిగత ఇమేజ్ ముఖ్యమా? ఇజ్రాయెల్, అమెరికాలకు మోడీ ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి, మన విదేశాంగ విధానంలో మార్పుకు అదానిపై అమెరికాలో కేసులు, ఎఫ్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు రావటమే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. తన రాజకీయ భవిష్యత్తు కోసం దేశం పరువును మోడీ పన్నంగా పెట్టారని విమర్శిస్తుంది. వీటిని కేవలం రాజకీయ విమర్శలను అనుకోవద్దు. ఈ మధ్య కాలంలో ట్రంప్ చేసిన కామెంట్స్, తీసుకున్న నిర్ణయాలు ఈ విమర్శలకు చాలా బలాన్ని ఇస్తున్నాయి. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మనం చేసిన ఆపరేషన్ సింధూర్ విషయంలో మోడీ ప్రభుత్వ నిర్ణయాలను ట్రంప్ ప్రభావితం చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. యుద్ధాన్ని ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేస్తే పాకిస్తాన్ సర్వనాశనం అయ్యేది. కానీ ఏమైందో ఏమో, ఆల్ ఆఫ్ సడన్గా మన ఆపరేషన్ సింధూర్ను ఆపేశాం. ఎందుకో ఆనాడు ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత నిజం బయటకు వచ్చింది. తానే టారిఫ్ల పేరుతో ఇండియాను బెదిరించి యుద్ధాన్ని ఆపానంటూ స్వయంగా ట్రంపే ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation,
and we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. కానీ ట్రంప్ కామెంట్స్ పై ఒక్కసారి కూడా మోడీ ప్రభుత్వం స్పందించలేదు. అంతేకాదు రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనదని అమెరికానే ప్రకటించడం కూడా మోదీ ప్రభుత్వ తీరును ప్రశ్నార్థకం చేసింది. 2025 అక్టోబర్లో వైట్ హౌస్లో జరిగిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్ మోదీని ఫ్రెండ్ అంటూ పొగుడుతూనే తాను తలుచుకుంటే మోదీ రాజకీయ భవిష్యత్తును నాశనం చేయగలను, కానీ తనకు అలా చేయడం ఇష్టం లేదన్నారు. Modi is a great man. That he loves Trump. Now, I don't know if the word love, I don't want you to take that any different. I don't want to destroy his political career, okay? ఒక విదేశీ అధ్యక్షుడు మన దేశ ప్రధాని రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే అది మన ప్రజాస్వామ్యానికి అవమానం. ఇది కేవలం మోదీ వ్యక్తిగత పరువు కాదు, ఇది భారత్కు జరుగుతున్న అవమానం. ఇవన్నీ చూస్తుంటే ఏదో బలమైన కారణంతోనే మోదీ ప్రభుత్వం దశాబ్దాల నాటి భారత విదేశాంగ విధానాన్ని మార్చిందని అర్థమవుతుంది. అయితే భారత సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టిన ఈ విధానం దేశానికి ప్రమాదకరం. మీకు ఇక్కడ విషయాన్ని చెప్పాలి, ఎర్రకోట మీద మువ్వెన్నెల జెండా ఎగరేసినంత మాత్రాన మనకు స్వాతంత్రం ఉందనుకోవద్దు. ఏ దేశం ముందు తల వంచినప్పుడే మనకు ఫ్రీడమ్ ఉందనుకోవాలి. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్రం, ఇంకెంతో మంది కష్టంతో నిలబెట్టుకున్న సార్వభౌమాధికారం ఇంకా మన చేతిలోనే ఉన్నాయా? మీరేమంటారు? కామెంట్ చేయండి. నేను తేజస్వి.